హాయ్ హలో వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో చూస్తే మీకేమనిపిస్తుంది? మేమందరం కలిసి ఎక్కడికో వెళ్తున్నాము అని అనిపిస్తా ఉంది కదా. అవునండి, మేము పిల్లల్ని తీసుకొని చక్కగా ఒక లాంగ్ టూర్ వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అది ఎక్కడికి అంటే మీకు తెలుసు కదా, సామాన్యంగా నేను టూర్ అంటే ఎక్కువగా టెంపుల్స్ వెళ్తూ ఉంటాను. అలాగే ఇక్కడికి కూడా టెంపుల్స్ కి వెళ్తున్నాం అనమాట. కిట్టుగాడి చూసారు కదా, నేను షార్ట్స్ చేస్తూ ఉంటాను కిష్టు తోటి. అలాగే అందరం కలిసి సరదాగా అలాగా లాంగ్ టూర్ బయటకు వెళ్తున్నాము. అది కూడా ఒక టెంపుల్ కి వెళ్తున్నాము. ఆ వీడియోని ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. అలా సరదాగా కుటుంబంతో మన స్ట్రెస్ అంతా పోవాలి అంటే ఇలాంటి టూర్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. మరి ఈ రోజు నేను అలాగే లాంగ్ టూర్ వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేశామన్నమాట. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే పిల్లలతోటి అలా వెళ్తూ ఉంటే మనకి ఏ ఇది కూడా అనిపించదనమాట. సరదాగా ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ చిన్న చిన్న కబుర్లు, చిన్న చిన్న ఆటలతోటి టైమే తెలియదండి. అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మేము తిరుపతి నుంచి 116 కిలోమీటర్స్ అనుకుంటాను. ఇక్కడి నుంచి మన కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట చాలా ఫేమస్ అండి. ఆంధ్ర వచ్చాక ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయిందనమాట. చూసారా, మనం గుడి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట. ఈ ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారు కొలువై ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి సీత లక్ష్మణ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే ఈ ఒంటిమిట్ట అనగానే మనకి పేరు ఎలా వచ్చింది అనే విషయం గురించి మనం ఫస్ట్ తెలుసుకున్నట్లయితే, ఒంటి మిట్టడు అని ఇద్దరు దొంగలు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారంటండి. మొదటిగా మనం ఇక్కడ ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుందాం. విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని, ఇక్కడ ప్రతి ఒక్క శిల్ప కళకి ఒక అర్థం అనేది ఇక్కడ మనకి ఈ టెంపుల్లో కనిపిస్తూ ఉంటుంది. చూసారా, ఇక్కడ ఏనుగు ఒకవైపు నుంచి చూస్తే ఏనుగు, ఇంకొక వైపు నుంచి చూస్తే ఒక ఎద్దు, ఇలాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిల్పకళ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అసలు అద్భుతమైనటువంటి టెంపుల్ అండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ శ్రీరామచంద్రుల వారిది ఏకశిల విగ్రహం, ఒకటే శిలతోటి ఇక్కడ స్వామి వారిని చెక్కడం అనేది జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ఏ టెంపుల్లో అయినా సరే హనుమంతుడి లేని శ్రీరామచంద్రుడు మనకి కనిపించడు. కాకపోతే ఇక్కడ మాత్రం హనుమంతుడి లేకుండా, హనుమంతుడి ముందు, అంటే హనుమంతుడు శ్రీరామచంద్రుల వారికి పరిచయం అయ్యే ముందే ఈ యొక్క టెంపుల్ అనేది ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది. ఈ విగ్రహాలు చెక్కడం అనేది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇంకా ఆలయం లోపల మనకి శివుడి యొక్క ఆలయం కూడా ఉంది. శ్రీ రామలింగేశ్వర స్వామి, రాముడితోటి పేరుగల లింగేశ్వరం, రామలింగేశ్వర స్వామి ఆలయం. శివుడు ఎంతో అద్భుతంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ మేము వెళ్లే టైంకి ఈ యొక్క టెంపుల్ అనేది క్లోజ్ చేసి ఉంది కాబట్టి దూరం నుంచే దర్శించుకోవాల్సి వస్తుంది. ఇక చెప్పుకున్నట్లయితే, రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని యాగశాలకు తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి వచ్చింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతారామ లక్ష్మణ సమేతుడిగా అంబుది పొంది పిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని చెప్పేసి మనకి తెలుస్తుంది. అందుకే ఇక్కడ హనుమంతుడు ఇక్కడ మనకి కనిపించడు.
ఈ ఇంకా ప్రత్యేకం ఏంటి అంటే ఈ విగ్రహాలను ప్రతిష్ఠించింది ఎవరు అంటే జాంబవంతుడు ఈ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం కూడా ఉంది. సీతా కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడు అని చెప్పేసి ఇక్కడ పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది. ఇక్కడ మనకి శిలాశాసనాలు చూసినట్లయితే 1356 శిలాశాసనాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ మనకి ఒకటి గమనించాల్సి ఉంది. ఈ రోజు మనము ఏదైతే వాట్సాప్ లో మనము ఈమోస్ ప్రతిదానికి మనము ఈమోస్ వాట్సాప్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అది ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ కాలం నుంచే ఈ యొక్క ఈమోస్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే చూసారా, ప్రతిదీ కూడా మనకి ఈమోస్ మనం నవ్వడం అయితే ఏంటి, సీరియస్ గా ఉండడం అయితే ఏంటి, ఇలా ప్రతిదీ సింబాలిక్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి. సింబాలిక్ గా ఇక్కడ మనకి కోపంగా ఉండడము, నవ్వడము, ఇలా అన్ని కూడా మనం ఆ కాలం నుంచే ఉన్నాయి అని చెప్పేసి ఆ కాలం ఇవే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు అని చెప్పడానికి ఈ యొక్క ఆలయం ఒక మనం ఇదిగా చెప్పుకోవచ్చు, నిదర్శనంగా. ప్రతిదీ కూడా అండి, అంటే ఆ కాలం పద్ధతుల్ని మనం ఇప్పుడు అవలంబిస్తున్నాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇక్కడ ప్రతి టెంపుల్లో ఈ మొత్తం కూడా ఈమోస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మనం పాతకాలం వాటినే మనం కొత్త తరహాగా మనం తీసుకొస్తున్నాము అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ మీకు ఆలయం ఒకటి పైన గోపురం తెల్లగా ఉంది, కింద మాత్రం రెడ్ కలర్ లో ఉంది. ఇది మీరు గమనించే ఉన్నారా? ఫస్ట్ ఈ ఆలయం పైన తెల్లగా ఉండడానికి, కింద ఇలాగా రాతి ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఈ యొక్క ఆలయాన్ని ఫస్ట్ ఎవరైతే దొంగలు కట్టారనమాట. దొంగలు కట్టినటువంటి ఆలయము పైదాకా వాళ్ళు కట్టారు. అటు తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో అక్కడికి ఆపేశారు. అటు తర్వాత 3 దశలుగా ఈ యొక్క ఆలయాన్ని ఒక్కొక్కరి వచ్చి నిర్మించారు అని చెప్పేసి చెప్పవచ్చు. అటు తర్వాత వావికొలను సుబ్బారావు 1863, 1936లో ఈ రామాలయాన్ని పునర్నిర్మించారు. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని కూడా నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేత పట్టుకొని భిక్షాటన చేసి ఆ వచ్చిన సొమ్ముతో సుమారుగా 10 లక్షల రూపాయల విలువైనటువంటి ఆభరణాలను స్వామివారికి చేయించారన్నమాట. లోపల మనకి హనుమంతుడు కనిపించకపోయినప్పటికీ ఆలయానికి ఎదురుగుండా మనకి స్వామివారు కొలువై ఉంటారు. హనుమంతుడు చాలా అద్భుతంగా ఉంటుందండి ఆలయం. ఏంటోనండి, ఈ మధ్య నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా సడన్ గా ఆ రోజు ఆ టెంపుల్లో ఏదో ఒక ప్రత్యేకత నాకు కనిపిస్తూ ఉంది. మరి ఈ కోదండరామస్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు కాశీ నుంచి ఒక మహానుభావుడు అక్కడ సత్సంగం ఏర్పాటు చేశారు. వారం నుంచి అవుతోంది. ఈ రోజు ఫైనల్ డే. ఈ రోజు మాకు ఇక్కడ భోజనాలతో సహా చాలా ఆతిథ్యం లభించిందండి. అది స్వామివారి అనుగ్రహంగానే నేనైతే భావిస్తాను. దయాభిరామ జానకి రామ, దయాభిరామ జానకి రామ, దయాభిరామ జానకి రామ, దయాభిరామ. ఇంకొక విషయం మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, లోపల విగ్రహాలు మనకి చెక్కతో చేసినట్టు మనకి ఆ ఫేస్ అనేది ఎర్రగా వుడ్డుతో అయితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందండి. అదైతే చాలా నాకు మిరాకిల్ అనిపించింది. కానీ మనకు ఇదంతా కూడా ఏకశిల, ఒకే శిలతో చెక్కబడినటువంటి విగ్రహాలు. కానీ లోపలైతే మనకి ఇది ఎలా ఉంటుంది అంటే ఒక వుడ్డుతో తయారు చేసినటువంటి శిలలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. అదైతే నాకైతే అది ఫేస్ అయితే వుడ్డుతో చేసిన నా ఫీలింగ్ అనేది నాకైతే అక్కడ కనిపించింది. మరి మీ అందరికీ అలా అనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. నాకైతే ఏమనిపించిందంటే ఇది రాతితో చేసిందా లేదా వుడ్డుతో చేసిందా అన్న ఫీలింగ్ అయితే నాకు కనిపించింది. ఏదైతే ఏమైందండి, కోదండరామస్వామి దర్శించుకునే భాగ్యం అయితే నాకు కలిగింది. మరి చూశారు కదండి, శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట
ఒంటి మిట్టడు అనే దొంగలు కట్టినటువంటి ఆలయం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు వీలైతే మనం తిరుపతికి వెళ్లే రూట్ లోని ఈ యొక్క ఆలయం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా దర్శించండి. ఆ స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కండి. జై శ్రీరామ్.